నమస్తే. ఈ వీడియో మంత్రి పొన్నం ప్రభాకర్ గారి గురించి. దీని వెనకాల మీరు ఉన్నారా లేదా తక్షణమే క్లారిటీ ఇవ్వాలి. అన్యాయానికి గురవుతున్న ఒక తెలంగాణ ఉద్యమకారుడికి ఇమ్మీడియట్గా న్యాయం చేయాలి. అది మీ చేతిలో ఉన్న పని. లొకేషన్కి వెళ్తే మీ పేరే మారుమోగుతున్నది. మాకు సంబంధం లేదు, మంత్రి గారు ఉన్నారు, మంత్రి గారితో మాట్లాడుకోండి. కలెక్టర్ మంత్రి గారు ఉన్నారు, మంత్రి గారితో మాట్లాడుకోండి. ఆర్డీఓ గజ 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 వణుకుతున్నాడు, నాకు సంబంధం లేదు, కలెక్టర్తో మంత్రి గారితో మాట్లాడుకోండి. కలెక్టరు ఆర్డీఓకి నువ్వు ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి ఇది సార్ట్అవుట్ చేయి, నువ్వు ఎక్కడ వెళ్ళొద్దు, డైరెక్ట్ ఆ లొకేషన్కి వెళ్ళు అన్నా కూడా ఆర్డీఓ లొకేషన్ దాకా పోయి మళ్ళీ వెనక్కి వస్తున్నాడు, వణికిపోతున్నాడు. ఆర్డీఓ కూడా నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. ఇంత ఒక భయానకమైన సిచ్యువేషన్ని కల్పిస్తున్నారట. ఇంకా మేము అటాకాన్నే ఉన్నాం. ఇంకా రాబోయే ఎవిడెన్స్ చూసిన తర్వాత మేము డీటెయిల్గా మాట్లాడతాం. సో ఇది హుస్నాబాద్ టౌన్లో, హుస్నాబాద్ నియోజకవర్గం, హుస్నాబాద్ తాలూకా, హుస్నాబాద్ పట్టణంలో, హుస్నాబాద్ పట్టణంలో 265 సర్వే నెంబర్ కానుకొని 264 సర్వే నెంబర్ ఉన్నది. ఇదంతా కూడా గతంలో ఈ భూమిని ఒక 4 ఎకరాల 4 గుంటల భూమిని దానం చేసారు. అది ఎండోమెంట్కి ఇచ్చారు. దాంట్లో కొంతమంది రైతులు ఎవరో వాళ్ళు చేసుకుంటున్నారు. దాని తర్వాత 264 సర్వే నెంబర్లో 32 గుంటలన్నర భూమి రఫీ అనే ఆయనకి వాళ్ళ ఫాదరు గిఫ్ట్ డీడ్ చేసిన్నాడు. ఆ 3 గుంటలు గిఫ్ట్ డీడ్ చేసిండు. మొత్తం అక్కడ 32.5 గుంటల భూమి ఉన్నది. సో మనం డీటెయిల్డ్గా చెప్పే ముందు, అంటే నేను జస్ట్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా ఏమున్నది అక్కడ, లొకేషన్ ఎక్కడ అని. హుస్నాబాద్ 264 అండ్ 265 నెంబర్లకు, సర్వే నెంబర్లకు సంబంధించిన లొల్లి ఇది. మరి దీంట్లో మంత్రికి ఏం సంబంధం? కలెక్టరు ఆర్డీఓ ఎందుకంత భయపడుతున్నారు? కోదండరాము, జేఏసీ నాయకులు, చివరికి జడ్జిగా పనిచేసిన జస్టిస్ చంద్రకుమార్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇది అన్యాయం, ఇది ఒక తెలంగాణ ఉద్యమకారుడికి అన్యాయం జరుగుతుందని చెప్పినా కూడా న్యాయం జరగట్లేదు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు కూడా మాట్లాడినారు, వాళ్ళతో వీళ్ళతోని. కోదండరామ్ గారు మాట్లాడినారు. లోకల్గా హుస్నాబాద్లో ఉన్న, కరీంనగర్లో ఉన్న జేఏసీ నాయకులు మీకు ఫోన్ చేసి మాట్లాడినారు. చివరికి ఆ ఉద్యమకారుడు ఎండోమెంట్ మినిస్టర్ అయిన కొండా సురేఖ దగ్గరికి వెళ్ళి, మేడం ఇది అన్యాయం జరుగుతున్నది, నాకు ఉన్నదే ఎంతో కొంత మా పూర్వీకుల నుంచి వచ్చింది, అది కూడా లేదు, నేను తెలంగాణ ఉద్యమకారుడిని, తెలంగాణ కోసం సినిమా తీసిన తెలంగాణ డైరెక్టర్ నేను చెప్పినా కూడా, చెప్పిన తర్వాత కొండా సురేఖ గారు లెటర్ రాస్తారు, ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకోండి అని. తెల్లారికి మళ్ళీ కొండా సురేఖ మీరు మా దాంట్లో ఇన్వాల్వ్ కావద్దని మరి మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పిండా, ఇంకా ఆయనకైనా పైన ఉన్న వాళ్ళతో చెప్పించిండా, కానీ కొండా సురేఖ గారు కూడా సైలెంట్గానే ఉండిపోవాల్సి వచ్చింది. ఇక నేనేం చేయలేనండి, ఇక మీరు చూసుకోండి అని చెప్పారట. ఏంది గొడవ? సస్పెన్స్కి తెర దించుదాం. ఏంది గొడవ అంటే, నా ముందు రఫీ గారు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. సో రఫీ గారు తెలంగాణ ఉద్యమకారుడు, సంవత్సరాల దశాబ్దాలుగా ఆయన కూడా పోరాటం చేస్తున్నారు. తెలంగాణ కోసం ఆయన సినిమా తీసిరు, ఇంకెన్నాళ్ళు, వాయిస్ ఆఫ్ తెలంగాణ అన్న సినిమా. సో ఆ సినిమా యూట్యూబ్లో కూడా మనకు కనిపిస్తుంది. చూపిస్తున్నాను నేను. హూ ఈజ్ హీ అంటే ఆయన కష్టం ఏంటి, ఆయన తెలంగాణ కోసం ఆయన చేసింది ఏంటి అన్నది ఈ సినిమాలో మనకు కనిపిస్తుంది. 11 years బ్యాక్ తీసిన సినిమా. అప్లోడ్ ఎప్పుడు చేసినారు ఈ సినిమాని? 11 years బ్యాక్ తీసిరు. రఫీస్ మూవీ. ఇది మీ సినిమాలో సాంగ్ ఇది. ఆడియో ఎక్కడు? మీరేనా ఇది? మీరే హీరో? హీరో కూడా తనే, డైరెక్టర్ కూడా తనే. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్.
ఐఎమ్ సారీ బుజ్జిరామ్ రెడ్డి గారు, నేను హెల్ప్ చేయలేను. ఎందుకు మేడం? మీరే అన్నారు కదా నాకు ఎలిజిబిలిటీ ఉందని. ఉన్నది, బట్ ఐఎమ్ హెల్ప్లెస్. నేను ఏమీ చేయలేను. వై? ఎంపీ గారు స్వయంగా ఫోన్ చేసి వేరే ఫైల్ కోసం రికమెండ్ ఆడ కూడా చేశారు. ఎంపీ ప్రాబ్లమే. సిన్సియర్ గా పని చేస్తుంటే నన్ను యూపీ నుంచి ఏపీకి ట్రాన్స్ఫర్ చేశారు. అధికారుల పరిస్థితి అదే. అవుతున్నాయి. సో ఇట్లా ఆయన సినిమాలు నేను ఎందుకు చూపించిన అంటే వీళ్ళు ఇంతగా కష్టపడ్డారు అని చెప్పడానికి, ఇంత కష్టపడ్డారు తెలంగాణ కోసం అని చెప్పడానికి ఆ చిన్న వీడియో నేను చూపించడం జరిగింది. మరి మీరు కూడా తెలంగాణ ఉద్యమకారుని పార్లమెంట్లో కొట్లాడిన అంటున్నారు కదా, మరి 11 ఏళ్ల కింద ఆయన సినిమా తీసిందంటే మామూలు విషయమా? 11 ఏళ్ల కింద మొత్తం ఎవరి ఆధిపత్యంలో సినిమా ఇండస్ట్రీ నడిచింది? ఎవరి ఆధిపత్యంలో ఉన్నది? ఏ వర్గాల ఆధిపత్యంలో ఉంది? ఆనాడే బెదరకుండా సినిమా తీసి సమాజానికి తెలంగాణ ఆవశ్యకత ఏంటన్నది చూపించిండు. దాని తర్వాత కూడా ఊరుకున్నాడా? కొట్లాడుతూనే ఉన్నాడు. చివరికి మొన్న జరిగిన 2023 ఎలక్షన్లో మీ తరపున ఆయన ప్రచారం చేసిండు. మీరు ప్రియాంక గాంధీ వస్తున్నారు, రఫీ గారు మీరు ఎక్కడున్నారు రావాలి అంటే నేను హైదరాబాద్లో ఉన్నా సార్ నేను చేరుకోలేను అంటే ఆయన వదలకుండా మీకు ప్రచారం చేసిండు. మీరు ఆయన స్పీచ్ కోసం మీరు రమ్మన్నారు బహిరంగ సభకి. వాస్తవమా కాదా? చివరికి ఆయనకున్న ఆ 32.5 గుంటల భూమిని ఆయన కోల్పోవాల్సిన పరిస్థితికి ఇవాళ దారి తీసింది. ఏం దుర్మార్గం ఇది! ఎవరెవరు ఈవో కిషన్ రావు, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ హుస్నాబాద్, ఆర్డీఓ రామ్మూర్తి, కలెక్టర్ ఎవరన్నా? కలెక్టర్ పేరు తెలియదు. ఏ జిల్లా? సిద్దిపేట జిల్లా కలెక్టర్. అరే ఎవరు పని చేయలేరా? నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే జస్ట్ పొన్నం ప్రభాకర్ గారికి మెసేజ్ పెట్టినారు. ఎవరు? రఫీ గారు. గుడ్ మార్నింగ్ సార్, నేను రఫీ సన్ ఆఫ్ అఫ్తర్ ఎల్లమ్మ గుడి దగ్గర భూ వివాదం విషయంలో మీతో కవ్వా లక్ష్మారెడ్డి గారు మాట్లాడి మాకు చెప్పారు. పని ఆపుతున్నామని చెప్పిన విషయం మాతో చెప్పారు. కృతజ్ఞతలు సార్, కానీ పని ఈ రోజు కూడా చేస్తున్నారు. కావున దయచేసి పని ఆపించగలరు. థ్యాంకింగ్ యూ సార్. మీరు మెసేజ్ పెడితే మీరు రిప్లై లేదు. కొండా సురేఖ గారు, ఇంతకుముందు ఫోటో చూసినారు కదా. కొండా సురేఖ గారిని కలిస్తే శ్రీమతి కొండా సురేఖ, హానరబుల్ మినిస్టర్ ఆఫ్ ఎండోమెంట్స్ తెలంగాణ, టు కమిషనర్ ఎండోమెంట్, ప్లీజ్ లుక్ ఇన్ టు ద మ్యాటర్ అండ్ ఆర్డర్ ఫర్ జాయింట్ సర్వే అండ్ ఫిక్స్ బౌండరీస్ అండ్ టేక్ నెసెసరీ యాక్షన్ ఆన్ కల్ప్రిట్. ఆమె నమ్మి ఎవడైతే వాడు కల్ప్రిట్ ఉన్నాడో వానిని టేక్ యాక్షన్ తీసుకోండి అని కొండా సురేఖ లెటర్ ఇచ్చారు. క్లియర్గా ఉన్నది ఇక్కడ. మరి దాని తర్వాత కూడా వర్క్ నడుస్తూనే ఉన్నది. విషయం ఏంటంటే ఇగో అక్కడ ఏదైతే ఈయన ల్యాండ్ని కబ్జా చేస్తున్నారో చాలా అన్యాయం కదండి ఇది. దేవుడు ఎక్కడ ఉండాలో అక్కడ పవిత్రంగా మనం చూస్తాం. ఆ భూమిని కబ్జా పెట్టడం కోసం ఇగో ఇట్లా ఒక దిమ్మె కట్టి రాత్రికి రాత్రి ఒక 2 విగ్రహాలు తెచ్చి అక్కడ పెట్టిరు. ఎంత అన్యాయం అండి. మనం అంతా దేవుళ్ళనే మొక్కుతాం కదా. ఆయన కూడా తన సినిమాలో బోనాలు మొత్తం ఆ కల్చర్ని ఎలివేట్ చేసే ప్రయత్నం చేసిండు. అన్నింటికంటే గొప్పగా ఆయన తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ కోసం పనిచేసిన ఆయన. చివరికి ఆడ దిమ్మె కట్టి ఆడ గుడి విగ్రహం పెట్టి ఆ భూమిని లేపేయడానికి ప్రయత్నం చేస్తే దేవుడు కూడా క్షమిస్తాడా మిమ్మల్ని? విషయం ఏంటంటే దీనికి ఆనుకొని ఈ ప్లేస్ ఆయనది, దీనికి ఆనుకొని ఎల్లమ్మ గుడి ఉన్నది. ఈ మధ్యలో ఉన్న భూమి మీద వాళ్ళకి కన్నుబడ్డది. మరి మంత్రి గారి బినామీలా ఇంకెవరో, మరి వాళ్ళే ఆన్సర్ చెప్తే దానికి క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఈ భూమి కావాలి వాళ్ళకి. ఈ భూమి కావాలంటే ఈయన ఇంటలేడు. కోర్టుకు పోతే కోర్టు చాలా ఆయన డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏం జరిగింది అన్నది. చివరికి ఇట్లా పెడితే ఆయన ఇక్కడ రాకుండా పోతారని చెప్పి ఈ ప్రయత్నం చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ నడుస్తూనే ఉన్నదట. గుంటలు తవ్వేసి ఆయన అందులోకి రాకుండా చేస్తున్నారు. ఇంతకుముందు చూసి కదా ఈడ ఓ దిమ్మ పెట్టుండే, ఇదంతా తవ్వేసి పెద్ద పెద్ద గుంటలు తవ్విరు. ఇట్లుండే దాని దగ్గర గుంటలు తవ్విరు. సెప్టెంబర్ 2024 నాడు ఉండే కోర్టు డిసైడ్ చేసి అక్కడ హద్దులు నాటండి అంటే కోర్టు డైరెక్షన్లో సర్వే చేసి హద్దులు నాటిరు. ఇక్కడ హద్దును చెరిపేసి తీసేసి అక్కడ పెద్ద పెద్ద గుంటలు ఇందాక చూసినప్పుడు ఇట్లాంటి గుంటలు తయారు చేశారు. ఏం అన్యాయం ఇది! చివరికి వీళ్ళు ఏంటంటే పైన ఉన్న 4 ఎకరాల భూమి కూడా వీళ్ళు దానం ఇచ్చారు. గతంలో దానం ఇస్తే అక్కడ శిలాపలకం ఉండేదట వీళ్ళ ఫాదర్ పేరు. వీళ్ళు ఆ గుడి కోసం ఆ ఎండోమెంట్కి ఇచ్చినారు వీళ్ళు. కొండా సురేఖ గారిని కలిసిన ఇది ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆయన ఒక ముస్లింగా ఉండి గుడికి దానం చేసిన వాళ్ళు భూమిని మనం గౌరవించాల్సిన అవసరం ఉందా లేదా?
అయితే ఈ మధ్య కాలంలో ఆ ఖరీదు పీకేసి సాటర్డే సండే చూసి మా భూమిలో డికేట్ స్టార్ట్ చేసి పిల్లలు పెడతాం CEO ఉన్నారు కదా ఎగ్జిక్యూటివ్ కిషన్ రావు కిషన్ రావు ఈవో. అయితే నిన్న నేను ఒక ఆఫీసర్తో మాట్లాడిస్తే ఏమంటుందంటే ఆ ఖనీలు పీకేసి మాది ఇదే సర్వే నెంబర్ అనేస్తుంది. ఎట్లయితే హైదరాబాద్ లో ఎక్రోచింగ్ జరుగుతుందో ఒక గవర్నమెంట్ అఫీషియల్ లేకుండా చేస్తున్నాను. ఎంత అన్యాయం అండి ఇది.